తెలుగుదేశం పార్టీ మహంతో అనుకున్నందు దిగ్విజయమొత్తు విజయోత్తమొత్తు మహంతో అనుకున్నందు వీరేగా తో మీకు అప్పుడు ఇంకోటి ఒకసారి కట్ చేద్దాం అమ్మ ఇక్కడే ఉండండి నారా లోకేష్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి పెరసాని చంద్రశేఖర్ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని భావిస్తూ, ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. రాష్ట్రం ఒక ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఈసారి మాత్రం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి, అలాగే 40 ఏళ్ళ పైన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి తప్పకుండా మీ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని ప్రగతి రూపంలో తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. మంగళగిరి నియోజకవర్గం వారికి అభ్యర్థి నారా లోకేష్ గారు, మా తమ్ముడు, వారికి మద్దతు ఇవ్వడానికి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా వచ్చారు. తప్పకుండా ప్రజల మద్దతు నారా లోకేష్ గారికి ఉంది. ఎమ్మెల్యే కాకపోయినా గత 5 ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి పనులు, వైద్య, విద్య కావచ్చు, అలాగే నియోజకవర్గం సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆ సమస్యలకు స్పందించి మంచి రూపురేఖలతో మంగళగిరి నియోజకవర్గం ముందు తీసుకెళ్లారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఇది ఖచ్చితం. ప్రజాస్పందన చాలా బాగుందండి. ఎందుకంటే ఈసారి ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా, అందరు కూడా కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఈ యొక్క అరాచక పాలన అంతం చేయాలని, అలాగే ఈ రాక్షస పాలనను కూడా అంతం చేయాలని ప్రజలు కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుంది. ప్రజలకు కూడా మంచి రోజులు వస్తాయి. అలాగే ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి తరఫున పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మంచి మెజారిటీతో గెలిపించండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ ఓటే మీ ఆయుధం. మీ విలువైన ఓటు, మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు, ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరు అభ్యర్థులను కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. సేవ్ డెమోక్రసీ, సేవ్ అమరావతి అని మన అందరం, మన తెలుగుదేశం కార్యకర్తలందరం ఇవాళ కష్టపడి మన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలి. మనందరం ఇంకా ఒక 3 రోజులే ఉంది. ఇంకా మన ఓటు హక్కుని వినియోగించి మనందరం టీడీపీని అధికారంలోకి తీసుకొని రావాలి. మన ప్రభుత్వం చూసాం, మనం 2019లో గెలిచినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఆ అభివృద్ధి అనేదే లేదు. రోడ్లు చూస్తున్నాం ఎట్లా ఉన్నాయి, అన్ని గుంతలే. అట్లా చూస్తే ఒక అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి,
దే నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ప్రాపర్లీ. ఇప్పుడు ఒక సంస్థని తీసుకొని రావటం, ఇక్కడ ఒక ఇండస్ట్రీని స్థాపిస్తాం కానీ అట్లాంటి ఏమీ జరగట్లేదు. ఎంతకీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామా అని అంటున్నారు తప్ప ఒక అభివృద్ధి అండ్ ప్రజలకి అంటే యువతకి ఉద్యోగ వృత్తి కూడా ఉద్యోగాలు కల్పిస్తాం కూడా లేదు. అదే టీడీపీ హయాంలో ఎన్నో ఉద్యోగాలు యువతకి ప్రోత్సాహం కానీ ఐటీ రంగంలో కానీ అన్నీ చేశారు. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నుంచుంటున్నారు. తప్పకుండా ఆయన్ని గెలిపించాలి మీరు. లాస్ట్ టైం మేము అందరితో మాట్లాడుతూ ఉంటే అందరూ అదే అన్నారు, మేము పొరపాటు చేసాం, లాస్ట్ టైం మేము ఓటు వేయలేదని. ఈసారి తప్పకుండా ఓటేసి గెలిపిస్తామమ్మా అని అంటున్నారు. అట్లాగే పెమ్మసాని గారు పార్లమెంట్కి నుంచి ఉంటున్నారు. సో మనకి అక్కడి నుంచి కూడా మనకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి కాబట్టి తప్పకుండా ఆయన్ని గెలిపించి మీరు టీడీపీకి ఓటేసి. అండ్ టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ, కార్యకర్తలే ఈ పార్టీని నడిపిస్తున్నారు ముందుకి. సో ఇదంతా కార్యకర్తల మీదే బాధ్యత, మనందరి బాధ్యత మనం టీడీపీని ఇవాళ గెలిపించుకోవాలని. సో మన ఓటు 13వ తారీఖు మన అమూల్యమైన ఓటు, మన భవిష్యత్ కోసం, మన భావితరాలు అండ్ మన పిల్లల భవిష్యత్ కోసం మనం తప్పకుండా ఓటు టీడీపీకి వేసి గెలిపిద్దాం. సో నారా లోకేష్ గారిని పెమ్మసాని గారిని తప్పకుండా గెలిపించాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నమస్కారం. సో అందరికి కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. రెండు ఓట్లు సైకిల్ మీద వేయాలండి. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ గారు పోటీ చేస్తారు. అదే థ్యాంక్ యూ. అదే పెమ్మసాని గారు పోటీ చేస్తారు. రెండు ఓట్లు కూడా సైకిల్కి వేయాలి. అందరికి చెప్పండి. నమస్తే అమ్మా. మీ మద్దతు కోసం వచ్చాం. రెండు ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ సైకిల్ వేయాలని మూడో నెంబర్ సౌండ్ వచ్చేదాకా ఆగండి. మీరు మొదట వెళ్ళినప్పుడు ఎంపీ గారిది ఉంటుంది, అది 2, నారా లోకేష్ గారిది 3. రెండోసారి వేసినప్పుడు సైకిల్ పెట్టుకున్నాను. 2వ నెంబర్ 3వ నెంబర్ చెప్పకలు మీరు ఎంచుతారు అందిస్తానండి. మా బట్టలు లైట్ వచ్చాక అప్పుడు అక్కడే ఉన్నారు, రండి. అందరూ అక్కడే ఉన్నారు. చెప్పండి. మీరందరూ మీరే అందరితో మీరు చెప్పే పని లేదు. మన ఫ్యూచర్ కోసం మనం ఎంచుకుంటాం. మీరు అది ఓటేయించి గెలిపించాలి. తప్పకుండా మాట్లాడే అవకాశం. అదిగో ప్రసాద్ గారిని పట్టుకోండి, ఆయన ఉన్నారు కదా, ఆయన పట్టుకోవాలి, మాట్లాడాలి. అది ఇంటికి తీసుకొస్తాను. పార్లమెంటు టీడీపీ నారా గెలిపించాలి. మన భవిష్యత్తు ఉండాలి, పిల్లల భవిష్యత్తు ఉండాలి కాబట్టి తప్పకుండా టీడీపీ అవకాశం. ఇలా బటన్ ఒకే లైట్ వచ్చింది, అప్పుడు మీ ఓటు వినియోగించినట్టు. అప్పటి వరకు బయటికి సైకిల్ గుర్తు అప్పుడు ఓటు వినియోగించుకున్నట్టు. కాస్త ఆగి చూసి సేమ్ అమరావతి అది అండి, ఒక రాజధాని అమ్మ ఇట్లా బటన్ లైట్ వచ్చే వరకు పరిస్థితి అందరూ చెప్తారు కూడా, అక్కడ సైడ్ కూడా చేస్తారు.
తెలుగుదేశం ఓటేసి గెలిపించాలండి. వాళ్ళే మీకు వచ్చి మీ దగ్గరే ఎంచుకొని వెళ్తారు. అది ఆయన వచ్చారు కానీ మేము పార్టీ పుట్టిన కాడి నుంచి అదే తప్పకుండా మీరే అందరూ ఇది వచ్చింది మా అసలుకే మారలే అసలు మా వాళ్ళ నుంచున్న కాంగ్రెస్ మేము పాపాలు వచ్చినాయి వచ్చే మాలేని బాగా చేశారు. సో ఇప్పుడు కూడా అంతే కలిసి చేయాలి. కొండూరులో బాలకృష్ణ గారు వచ్చిన కూడా మాట్లాడొచ్చింది. మీరు అంతాలు ఉండాలండి, ఎనర్జెటిక్ గా చెప్పేస్తారు. మాకంటే కూడా అసలు మిమ్మల్ని చెప్పాలి మేమందరం. అన్నయ్య గారు అంటే తప్పకుండా అన్నీ ఇచ్చారు. తప్పకుండా పథకాలు ఉన్నాయి, అవి తెలుసు కదా అన్ని పథకాలు. అడగండి, ఏదన్నా కూడా దాని తర్వాత మీకు కావాల్సినవి అన్నీ వాళ్ళు చేపిస్తారు. ఇంటికి ఓటేసి గెలిపించేసానికి కూడా ఉన్నాయమ్మా చూస్తాను అసలు ఓటు ఏమని అడగట్లేదు. అదే అన్నారు, మీరే చెప్తే చేస్తారు అందరికీ అన్నారు. బిగ్ సౌండ్ వచ్చేదాకా సౌండ్ వచ్చినాక చేయండి. మీకు డౌట్ ఉంటే ఆగండి, కంగారు పడి తీసేవాళ్ళు. 2 ఓట్లు ఉన్నాయి అంత మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎంపీ ఓట్లు. తెలుగుదేశానికి చెప్తాను. ఓటు వేసేటప్పుడు కాస్త చూసేయండి. 2 ఓట్లు ఉన్నాయి, ఎంపీ ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు. 2 సైకిల్ గుర్తుకే వేయాలి. అబ్బాయి వైస్ ప్రెసిడెంట్ అండి గ్రామం. అబ్బాయి వైస్ ప్రెసిడెంట్ మేమే చేయించండి, చేయించాను. రోజు సరే అమ్మా. రెండు ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ సైకిల్కి వెయ్యాలి తప్పకుండా. మీరు అందరు కూడా చెప్పండి అమ్మా, తెలిసిపోతుంది. మీ ఊరంతా అట్లానే ఉంది, కానీ మాకు కూడా సంతోషం. నొక్కాలి, సౌండ్ రావాలి. సౌండ్ వచ్చేదాకా హోల్సేల్గా తీద్దాం. తప్పకుండా మీ మద్దతు కోసం కావాలమ్మా. 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే సైకిల్కి. మద్దతు కోసం వచ్చాయమ్మా. 2 ఓట్లు లేదు, మీ ఊరు మొత్తం తెలిసిపోతుందండి, కానీ మాకు కూడా సంతోషం మిమ్మల్ని చూడటం కూడా. కాకపోతే మా ఊరికి బస్సు ఒకటి లేదమ్మా. అది ఇప్పించాలండి తప్పకుండా. 3 మున్సిపాలిటీ చేశారు, పింఛన్ కట్ చేశారు, దానికి పింఛన్ డబ్బులు కూడా కట్ చేశారు. అన్ని కట్ చేశారు. ఈసారి తప్పకుండా లోకేష్ గారు తప్పకుండా వస్తున్నాయి. తప్పకుండా వస్తారు బాబు గారు. బాబు గారు, లోకేష్ బాబు కూడా. ఊర్లో డాడీ అంటే చాలా ఇష్టం. మళ్ళీ చెప్పాలి మీ చుట్టాలు కూడా.
ఇల్లు తక్కువైనా కానీ చాలా సంతోషంగా పెద్దవాళ్ళు ఉంటే తీసుకెళ్ళాలి. తెలుగుదేశం ఓటేయాలండి 3-2 చూసారమ్మా. రెండు ఓట్లు మనయే ఈసారి. బట్టలు గట్టి నొక్కండి, గాడేపల్లి ప్యాలెస్ కినిపించాలి. ఏమో 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ఎంపీకి వేయాలండి. మీరు కూడా అందరికి కూడా అందరికి వచ్చి సార్ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం 10 నిమిషాలు మాట్లాడాలి. తప్పకుండా అండి. 2 ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ సైకిల్కి వేయాలండి తప్పకుండా. పెద్దవాళ్ళు మీరు మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీరు కూడా 10 మంది చెప్పాలి. చాలా ఇప్పుడు వరకే అదే దీంట్లోనే అందరం కలవడం. థ్యాంక్ యూ. ఏ క్లాస్? ఎమ్మెల్యే ఎంపీ సైకిల్ వేయాలండి. మీరు తీసుకోండి. ఓకే ఓకే సార్. ఉంటారు కలిసండి. అక్కడ ఇంకా కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఎదురు మధ్యలో తిరిగినట్టుంది. ఇది ప్రచారంలో లేదు. ఎందుకంటే టీడీపీ అంటేనే అసలు కార్యకర్తల పార్టీ. సో కార్యకర్తలు అంటే మా కుటుంబ సభ్యులే. సో మీ అందరితో మేము ప్రచారం చేస్తా ఉంటే అసలు మా ఇంటికి మేము వెళ్ళినట్టుంది. సో ఇక్కడ మీకు ఏం చెప్పక్కర్లేదు. మీకు తప్పకుండా మీరు గెలిపిస్తారు నారా లోకేష్ గారు అని నమ్మకం కలిగింది మిమ్మల్ని అందరికీ కలిసిన తర్వాత. సో మీరు చూశారు వాళ్ళ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తారు, చాలా దుర్మార్గంగా అన్యాయంగా పరిపాలిస్తారు. సో తప్పకుండా దాన్ని అరికట్టాలంటే మరి నారా లోకేష్ గారికి తర్వాత తెల్లసాని గారిని ఎంపీగా గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు మండలం కింద చేశారు ఈ ఊరిని. సో అది అభివృద్ధి అవ్వాలంటే వాళ్ళు తప్పకుండా గెలిపించుకొని మన గ్రామాన్ని మన మండలాన్ని అభివృద్ధి చేసుకుంటాము. అందుకనే ఈ 13వ తారీఖు చాలా కీలకమైన రోజు. ఆ రోజు మన ఓటు అసలు దట్స్ ఇంపార్టెంట్. ఎట్లా అంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనము తప్పకుండా మన టీడీపీని గెలిపించుకొని మన తెలుగుదేశం జెండాని రెపరెపరాలుగా మనం కాపాడుకోవాలి. అందరికీ నమస్కారం. మళ్ళీ తిరిగి గెలిచి మీ ఊరు వస్తాము. నమస్కారం అమ్మా. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. చెల్లిపూర్వకంగా మమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోము మేము.
సో మన అభివృద్ధి, మన ఊరు బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా మనం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టాల్సిన అవసరం ఇది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. లోకేష్ బాబుని, పెమ్మసాని గారిని భారీ మెజారిటీతో గెలిపించి వారికి కానుకగా మనం ఇవ్వాలి. సో మళ్ళా గెలిచిన తర్వాత మనందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం. నమస్కారం. సంతోషం. మీ ఊరు చిన్నదైనా కానీ మీ మనసులు చాలా పెద్దయి. చాలా చాలా సంతోషం. అలాగే ఊరు మొత్తం తిరిగినప్పుడు ఊరంతా కూడా పసుపుమయం అయిపోయింది. అది మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇంకొక 2 రోజులు ఎలక్షన్ ఉండగా మీ ఊరు రావటం నిజంగా చాలా సంతోషం. అండ్ అలాగే మా జ్ఞాపకాలు కూడా మేము మా ఇంటికి తప్పకుండా ఈ జ్ఞాపకాలు మేము తీసుకెళ్తాం. మెయిన్గా ఏంటంటే నారా లోకేష్ గారిని అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇద్దరిని కూడా సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించాలి. మీరు ఎలాగో మా కుటుంబ సభ్యులు కాబట్టి మీరు కూడా పక్క ఊర్లో ఏదైతే ఉందో మీ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారికి కూడా ఒక ముఖ్య అంశం తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవాళ ప్రభుత్వం ఫామ్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత ముఖ్యమో, మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం తప్పకుండా మీ విలువైన ఓటు వేసి, అలాగే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల పెద్దపీట వేసింది. అలాగే మీ స్త్రీ శక్తి ఎంత గొప్ప శక్తి. మీరు ముందుండి మగవారిని కూడా పోలింగ్ బూత్ తీసుకెళ్లి వారి చేత కూడా సైకిల్ పై ఓటేసి మీ అమూల్యమైన ప్రేమ అభిమానం చాటి చెప్పుకోండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఆరోగ్యం కోసం ఆ రథాలు ఏర్పాటు చేయటం, మరి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయటం, హాస్పిటల్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. మనం కాకుండా 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలన్న. తప్పకుండా మీ అందరూ గెలిపిస్తారని ఆశిస్తూ, గెలిచిపోయాం, మెజార్టీ ఎక్కువ కావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇంత ఘనమైన స్వాగతం పలికినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు మీ యొక్క ఊరిలో చూస్తుంటే అందరూ పసుపుమయం. ఇప్పుడే ఒక పెద్ద పడుతుందండి, అది ఎటువంటి పరిస్థితుల్లో వేసి గెలిపిస్తాము అనేసి చెప్పారు. ఇప్పుడే మీరు కూడా ఈ ముందలే కూర్చున్నామా, వాళ్ళ పిల్లలు ఒకళ్ళు బెంగళూరులో ఉన్నారు, ఇప్పుడే అక్కడికి వెళ్ళొస్తున్నాను, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. ఎంత అభివృద్ధి జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళు 100 మంది కాదు 1000 మంది చేత ఈ 2 రోజులు గట్టిగా వర్క్ చేసి, ఎందుకంటే మీ ఊరికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. మీ ఎదురుగా కూర్చోవటం మీ అదృష్టం. దానికి మీరందరూ మీ బహుమతిగా మీ ఓటుని, మీ వాళ్ళ ఓట్లని అందరి జగన్ ఫోటోలు పెట్టేసి భూములు లాక్కోవాలని ఒక కుట్ర నడుస్తుంది. దానిని ఈ నుంచి ఆయన అంటే నాకు ఇక అంతే, ఇక రెండో ఆయన ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో కానీ, ఆ పార్టీ బలం ఏంటో కానీ అలా కంటిన్యూ అయిపోతా ఉంది. నేను అలా సభలో ఉన్నప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటా. ఎక్కడ సభలో వెతుకుంటూ ఉంటా, రోజు వెతుకుంటూ ఉంటే ఆ సభ దగ్గరికి వెళ్ళిపోవటం. ఇది ఈ సభలో నా ముందుగానే మెసేజ్ వచ్చిందంటే ఈ సభలో తిరుగుతున్నాను. నేను మంగళగిరిలో అన్నారు, మంగళగిరి అసలు మీరు ఎందుకు వచ్చారో, మంగళగిరిలో అందరికీ ఎవరికి చెప్పే పని లేదు, మీరు ఇంకా ఊరు చూసుకోండి అనే టైప్ లో వాళ్ళందరూ మాట్లాడారండి. మొత్తం ఏకగ్రీవం అని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 5 సభలు పెట్టారండి ఈ ఎంతో. ఆ 5 సభల్లో మనం చేసింది పెద్ద లెక్కలోకపోవడం కాదండి. కుటుంబ సభ్యులు మొత్తం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వచ్చారు. నా కూడా కొంచెం అనుభవం ఉంది వాళ్ళతో. కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం అయింది. ఇప్పుడు ఆయనకి తెలీదు, కడప వరకు వెళ్ళాను, కుప్పం వెళ్తున్నాను అని చెప్పారు. కుప్పంలో నామినేషన్ వేయడానికి, వాళ్ళ నాన్నగారికి నామినేషన్ వేయడానికి కుప్పం వెళ్ళిపోతున్నారు. నేను అక్కడి మార్చిన తర్వాత బస్సు కార్పొరేషన్ మార్చిన తర్వాత బస్సు సౌకర్యం రోడ్ కూడా లేదు. ఇప్పుడు బస్సు కూడా రావట్లేదని తప్పకుండా మీరు లోకేష్ గారిని గెలిపించిన తర్వాత తప్పకుండా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్
లోకేష్ గారికి చెప్పి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాము. అందుకని అందరూ టీడీపీకి ఓటేయండి 13వ తారీఖు. నమస్కారం.